కళ్ళు ప్లస్ నిజాలు కళ్ళ ద్వారా వస్తాయని మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు. నేను క్వశ్చన్స్ అడుగుతుంటా, ఇద్దరు కలిపి చెప్పండి. కానీ కళ్ళు ప్లస్. నా ప్లేస్ లో మంజుల గారిని ఊహించుకోండి అంతే. మంజుల గారి గురించే క్వశ్చన్. మంజుల గారులో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? మీ కళ్ళల్లో ఎందుకు వాటర్ ఉన్నాయి? ఇది అప్రయత్నంగా వస్తుంది, ఐ డోంట్ నో. మంజుల గారు గుర్తొచ్చారు. సో స్వీట్. నేనేం చేసినా తనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకో అక్కర్లేదు, అంటే షీ అండర్స్టాండ్స్ మీ సో మచ్. ఆల్రైట్, ఒక బెలూన్ బస్ చేయండి. సూపర్ గా ఆన్సర్ చేశారు కాబట్టి. రీసెంట్ గా లేకపోతే పాస్ట్ లో పొరపాటున మంజుల గారి మీద ఎప్పుడైనా అరిచారా? అరిచానా అంటే ఆల్మోస్ట్ 2 రోజులకి ఒకసారి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సీరియస్ గా చాలా కోపం ఎందుకు చేశానని అనిపించేలాగా. ఐ డోంట్ సే షీఈస్ రాంగ్, బట్ తను ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కొంచెం అవుటింగ్ వెళ్ళాలి. తను రాంగ్ అని నేను చెప్పను, సపోర్ట్ చేయు. మనం ఎప్పుడైతే ఏం బ్లాక్ చేసుకుంటాం ఆ రోజు ఏదో ఒకటి అడుగుతాడు ఎవడో ఒకటి. సంవత్సరానికి ఒక్కసారి అడిగే వైఫ్ తో మీరు అలా సారీ చెప్పండి. అంటే ఐ ఆమ్ సారీ, బట్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అవి. ఈ షో ద్వారా శ్రీముఖి కళలో చూసుకుంటూ మంజుల గారికి మెసేజ్. ఐ అండర్స్టాండ్ యూ మంజు, నీ డిమాండ్స్ రాంగ్, కొంచెం ఎక్కువ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చాలా జెన్యున్ గా ఎవ్రీ వైఫ్ ఏం కోరుకుంటుందో హస్బెండ్ నుంచి అదే అడుగుతావు. ఐ అండర్స్టాండ్. కొన్ని సందర్భాల్లో నేను చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ ఫర్ నౌ. పద అవుటింగ్ వెళ్దాం ఇప్పుడే. నువ్వు కాదు అల్లుకుపోతుంది మెంటల్ దాన్ని. మంజుల గారు సూపర్ అండి, బెలూన్ బస్ చేయండి. ఇది ఫన్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దొంగతనం చేశారు కానీ పట్టేసుకున్నారు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా. చిన్నప్పుడు ఒకసారి సూపర్ మార్కెట్ లో మనకి ఎంట్రన్స్ దగ్గర అలార్మ్స్ ఉంటాయి కదా, అది నాకు ఐడియా లేదు. అది తెలియక సిగరెట్ లాంటి క్యాండీ వస్తుంది, రెడ్ లైట్ ఉంటుంది. అవును. ఆ బాక్సులు 2 దాని మీద బార్ కోడ్ ఉంది. జోలు పెట్టేసుకుని జాలీగా వెళ్ళిపోతున్నా. ఎంట్రన్స్ కి వెళ్ళగానే కుయ్యి ఉంది. ఆ సెక్యూరిటీ ఆపాడు, ఒక్కసారి చెమటలు పట్టేసి మళ్ళీ వెనక్కి ఎలక్ట్రమ్ ఉన్నాడు. మళ్ళీ మోగింది. ఒకసారి లోపలికి పోదన్నారు. లోపల స్టోర్ రూమ్ లో తీసుకెళ్లి చెక్ చేస్తే 2 బయటపడి. ఫ్రాంక్లీ స్పీకింగ్ సగం బాడీ తడిసిపోయింది. ఓకే, దొరికిపోయారు. వెరీ గుడ్, బెలూన్ బస్ చేయండి. ఈసారి నువ్వు కూడా బెలూన్ బస్ చేయండి. ఫైనల్ గా లవ్ ప్రపోజల్ టైం. నాకు కాదు నాన్న, నేను ఆ టైప్ కాదు. మంజుల గారు కేవలం మీ పాత్రని నేను ఈరోజు అంత పోషిస్తున్నాను. లేదు నాన్న, ఆగు. అయితే ఇక్కడ మంజుల గారు లేరు. మీరు ఎన్నోసార్లు సీరియల్లో ధరణి గారికి ప్రపోజ్ చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు శ్రీముఖికి నువ్వు ప్రపోజ్ చేయాలి యాజ్ ఎ లవర్ బాయ్. శ్రీముఖి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి ఎప్పుడైనా. ఇంట్లో వాళ్ళని చూడొచ్చు, లేదా నీకే కొంతమంది నచ్చొచ్చు. అంటే నేను ఇంప్రెస్ చేయటం ఎలా ఏంటి అనేది ఇప్పుడు లెక్కలేసుకోలేను. డెఫినెట్ గా నేను ఇంప్రెస్ చేసేవాడు ఎవడో ఒకటి వస్తాడు. బట్ ఆడొచ్చి నన్ను ఓవర్టేక్ చేసే ముందు వై డోంట్ ఐ టేక్ ఏ ట్రై అంటే డెఫినెట్ గా నాతో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది, అంతకు మించి ఉంటుంది. అండ్ వై డోంట్ యూ గివ్ మీ ఎ ఛాన్స్. లవ్ యూ. అంటే ఇదొట్టి బెలూన్ కాదు, ఉండే. ఐ లవ్ యూ టు నిరుపం. థ్యాంక్ యూ రవి. కరెక్ట్ వచ్చిందండి. సుహాసిని, నీకు మేమిచ్చే టాస్క్ ఏంటంటే ఒక తాగుబోతులాగా నటిస్తే చూడాలని మా అందరికీ ఉంది. తాగుబోతు పిల్ల గోవాలో పార్టీకి వెళ్ళింది ఒక రోజు. సుహాసిని ఫ్రమ్ ఉగాండా కాదు, సుహాసిని గోవాకి వెళ్ళింది. గోవాకి వెళ్ళినప్పుడు చాలా వెయిట్ నాకు తాగాలి అంటే పక్కన కంపెనీ ఉండాలి. నేను ఉన్నానుగా, తాగుబోతుంది. ఇప్పుడు కోసం బాటిల్ తెచ్చి పెట్టలేం కానీ. Such a beautiful evening in Goa. Yeah. Let's go to the beach. Come, sit. Wow. Bottle తెచ్చావా? ఇప్పుడు ఇవన్నీ బాటిల్స్ కాదా? చలో, cheers. ఇంకా Cheers. తల్లి కూతుర్లు ఎంత బాగా కూర్చొని తాగుతారు చూడు. సరైన బాటిల్ ఇప్పుడు వచ్చింది, తాగు. తాగేసే, గట్టిగా తాగే. గట్టిగానా? ఫుల్గా తాగుతారే. సూపర్. ఇది నీకే. ఇది నాకా? ఏం మిగిలిందంత ఇంట్లో బొక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం, దిస్ ఇస్ మై రెస్టారెంట్. వాట్ యు వాంట్ ఆర్డర్? చిల్లీ చికెన్, చికెన్ 65 అండ్ తందూరి చికెన్. చిల్లీ చాలా చిల్లీగా ఉంటది మేడం. తాగినప్పుడు కూడా చికెన్ తినిపోతారు. అవసరమా?
కక్కుతామే, అవసరం లేదు. మేడం కక్కుతామా? మేడం Okay. మేడం మీ ఇంటి ఆయాలని రెస్టారెంట్ కి తీసుకురావద్దు మేడం, ఓన్లీ మీరు ఓకే. ఏయ్, get lost! మేమిద్దరం జిగిరి దోస్తులం. సుహాసిని! సుహాసిని! నిద్ర వస్తుంది, హోటల్ కి తీసుకుపో. నాకు నిద్ర వస్తుంది, నువ్వు నన్ను ఎత్తుకోవాలి. నేను నిన్ను ఎత్తుకోవాలా? హ్మ్. ముందు నన్ను నడిపించు పదా. మేడం మా రెస్టారెంట్ లా పాలు. Oh, sorry. ఏయ్ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ఏ తాగుడేక స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా. ఏయ్ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా లోకాలే పాలిస్తాం. చూశారుగా అరాచకం. ఎవరన్నా ఊహించారా సుహాసిని తాగదు అని? కానీ తాగితే ఎలా చేస్తారో ఖచ్చితంగా తెలుసు. అంటే సుహాసిని గారు Alcohol is injurious to health. Smoking is injurious to health. కాబట్టి నువ్వు ముఖేష్ లాగా అబ్బకు. నిజంగా ఏదో ఫన్కి చేశాం కానీ తాగడం, తాగి నడిపేయడం ఇట్లాంటివన్నీ చేయకండి, సేఫ్ గా ఉండండి. ఓకే, ఫన్ అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్ళిపోదాము. Yes. నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ గర్ల్స్ కాబట్టి. సో ఇటువైపు నుంచి అను ఉంది ఇక్కడ బ్యాలెన్స్. అనుష ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి అనుషకి పోటీగా హారిక హారిక గారు, వెల్కమ్. హారిక వర్సెస్ అనుష. ఈ గేమ్ ను ఆడేసి గెలిచిపోతే ఇక్కడ నుంచి రవి, అక్కడ నుంచి ఆ రవి అవసరం లేదు నెక్స్ట్ పోటీ. కానీ మీరు గెలిస్తే ఖచ్చితంగా 5th రౌండ్ కూడా ఆడాల్సిందే. గేమ్ క్లియర్ కదా? 200 points. All the best. Get close. your game starts in 3, 2, 1, go. सात आसमां चीरे, चल सात सुरों में कर दे ये ऐलान। हिम्मत है तो रोको और जुर्रत है तो मानो, रे आज हवेली में रख दी है जान। खून में तेरे मिट्टी मिट्टी, Anusha, come on. Anusha, Anusha, Anusha. मिट्टी में तेरा खून, ऊपर अल्लाह नीचे धरती, बीच में तेरा जुनून, रे सुल्तान। Harika, get up, get up, get up, Harika, get up. सीने में तेरे आग पानी आती है, मेहनत की डोरी हौसलों से बांधी है।